ప్రభుత్వంపై పోరాడి ఉద్యోగాల క్రమబద్ధీకరణ సాధించుకున్న వీఆర్ఏలు దాని ప్రయోజనాలను పొందకపోగా జీతాలు కూడా లేక అల్లాడిపోతున్నారు. సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించి మరీ ఇతర శాఖల్లో వీఆర్ఏలను సర్దుబాటు చేసిన గత ప్రభుత్వం వారికి జాబ్ చార్ట్ ను మాత్రం ఖరారు చేయలేదు. ఉద్యోగ గుర్తింపు నంబరు కూడా జారీ చేయలేదు. దీంతో పేరుకు ప్రభుత్వ ఉద్యోగాలుగా విధులు నిర్వహిస్తున్నా నెల వేతనం గాని ఇతర భత్యాలు గాని అందడం లేదు. గడిచిన 4 నెలల జీతంతో పాటు ఉద్యోగాల క్రమబద్ధీకరణ కోసం 80 రోజుల పాటు సమ్మె చేసిన కాలానికి సంబంధించిన వేతనం కూడా ఇప్పటికే అందలేదు. దీంతో 16,000 మంది పూర్వ వీఆర్ఏలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఇంకా 4,000 మంది వీఆర్ఏలు సర్దుబాటు పోస్టుల కోసం నిరీక్షిస్తున్నారు. కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వమైనా తమ సమస్యను పరిష్కరిస్తుందేమోనని 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. తమను రెగ్యులరైజ్ చేయాలి అంటూ చాలా కాలంగా డిమాండ్ చేస్తూ వచ్చిన వీఆర్ఏలు గతేడాది 80 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సమ్మె చేశారు. చివరికి మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్ సర్కారు దిగొచ్చి వారి డిమాండ్కు సూచనప్రాయంగా అంగీకరించింది. అనంతరం గత ఆగస్టులో క్రమబద్ధీకరణ నిర్ణయం తీసుకుంది. 2020 రెవెన్యూ చట్టాన్ని అమలు చేస్తూ వీఆర్ఏలను ఇతర శాఖల్లో సర్దుబాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న 20,555 మంది వీఆర్ఏలను క్రమబద్ధీకరిస్తున్నట్టు నాటి సీఎం కేసీఆర్ నేతృత్వంలోని మంత్రివర్గం ప్రకటించింది. ఈ మేరకు వీఆర్ఏలను 6 విభాగాల్లో నియమించేందుకు ఆగస్టు 4న ఆర్థిక శాఖ కొత్త పోస్టులను మంజూరు చేసింది. వీరిలో 16,758 మంది వీఆర్ఏలను వారి విద్యార్హతల ఆధారంగా 3 కేటగిరీలుగా విభజించారు. డిగ్రీ ఆపై విద్యార్హతలు ఉన్న 3,680 మంది, ఇంటర్ పాస్ అయిన 2,761 మంది, 10వ తరగతి వరకు చదువుకున్న 10,317 మందిని వేర్వేరు కేటగిరీలుగా పేర్కొన్నారు. వీరు కాకుండా 61 ఏళ్ల వయసు దాటిన వీఆర్ఏలు మరో 3,686 మంది ఉన్నారు. అయితే వీరందరిలో 16,697 మంది వీఆర్ఏలకు మాత్రమే పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చారు. వీరిని విద్యార్హతల ఆధారంగా రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్లుగా, రికార్డ్ అసిస్టెంట్లుగా, ఆఫీస్ సబార్డినేట్లుగా, చైర్మన్ పోస్టుల్లో నియమించారు. మరికొందరికి మున్సిపల్ శాఖలో వార్డు ఆఫీసర్లుగా, నీటిపారుదల శాఖలో లస్కర్లు, మిషన్ భగీరథలో హెల్పర్లుగా పోస్టింగ్ ఇస్తూ ఆగస్టు 10న ఉత్తర్వులు జారీ చేశారు. అయితే వీఆర్ఏలకు ఇతర శాఖల్లో పోస్టింగ్లు ఇస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అప్పటికే ఆయా శాఖల్లో పనిచేస్తూ ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్న వారు తప్పుపట్టారు. ఈ నియామకాలపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో వీఆర్ఏల విలీనం, ఇతర శాఖల్లో వారి సర్దుబాటుకు సంబంధించిన జీవో 81, 85లను హైకోర్టు సస్పెండ్ చేసింది. అప్పటి నుంచి వీఆర్ఏలు ఎటూ కాకుండా పోయారు. మరోవైపు 61 ఏళ్ల వయసు పూర్తయిన వారి కుటుంబ సభ్యులకు వివిధ కేసుల్లో సస్పెండ్ అయిన వారికి పోస్టింగ్లు ఇవ్వాల్సి ఉంది. సాంకేతిక కారణాలతో పోస్టింగ్ ఆర్డర్ దక్కని వారికి పోస్టులు ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం పూర్వ వీఆర్ఏలంతా కాంగ్రెస్ ప్రభుత్వంపై కోటి ఆశలు పెట్టుకున్నారు. ఈ ప్రభుత్వంలో తమ సమస్యలు పరిష్కారం అవుతాయి అన్న భరోసాతో ఉన్నారు.